హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది బుధవారం బ్లాగ్ అండి. కాకపోతే నాకు ఈరోజు సండే లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మా షాను మనుకి, మా హస్బెండ్కి ఆఫీస్ లేదు, షాను మను వాళ్ళిద్దరికి స్కూల్ లేదు. ఈరోజు గురునానక్ జయంతి అనేసి స్కూల్ అయితే సెలవు ఇచ్చారండి. ఇంకా పిల్లలకి స్కూల్ సెలవు ఇచ్చారు అంటే మీకు తెలుసు కదా, నేను చాలా లేట్గా లెగిస్తాను. 9:30కి అయితే లేసానండి. లెగిసి అయితే మాత్రము ఫ్రెష్ అయితే అయిపోయాను. ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తెల్లనొక ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంట్లో ఇడ్లీ రవ్వది లేదు, అందుకనేసి నేను ఈ మధ్యలో ఎక్కువ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. నేను ఒక చిన్న గ్లాసుడు తెల్లనొక ఉప్మా అయితే తీసుకున్నానండి. దాన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం నూనె అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి నేను పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే జీడిపప్పు వేసుకుని చక్కగా దాన్ని వేగించుకున్నాను. ఇలా వేగిన తర్వాత నేను వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటానండి. ఎందుకు అంటే ఉప్మాకి ఎసర్లోకి నీళ్ళు అయితే వేస్తాం కదండి, మరి తాలింపులో పప్పులు అలాగే ఉంచేసామనుకో అది మెత్తగా అయిపోతాయి. నాకు మెత్తగా అయిపోయిన పప్పులు అసలు తినబుద్ధి కాదు. నాకు ఉప్మా తింటున్నా లేకపోతే ఏ ఫ్రై కూరలు తిన్నా పప్పులు నాకు క్రిస్పీగా ఉంటే నచ్చుతాయి అనమాట. పళ్ళ కింద పడి నలిగితే బాగుంటాయి. నాకే అదే టేస్ట్ అనుకుంటే మా మనుకి ఏంటి, మా హస్బెండ్ ఏంటి, అందరికీ అదే ఇష్టమేంటి. అందుకనేసి నేను తాలింపులో సగం పప్పులు తీసేసి సెపరేట్గా ఉంచి తినేటప్పుడు కలుపుకుంటాం అనమాట. అలా తింటే మాకు నచ్చుతుంది. నాలా ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా తాలింపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాసు తెల్లనొక ఉప్మా తీసుకున్నాను కాబట్టి 1కి 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసాను. నేను జోరుగా తినడానికి ఇష్టపడతాను కాబట్టి నేను అలా వేసుకున్నానండి. మీరు అంత జోరు ఇష్టం లేదు, మాకు ఉప్మా కొంచెం గట్టిగా ఉంటే ఇష్టము అనుకుంటే మీరు 1కి 2.5 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. నాకైతే మాత్రము ఏ ఉప్మా అయినా కూడా పల్చగా తింటే ఇష్టమండి. సో ఇంకా 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకుని ఇది నీళ్లు మరిగిపోయిన తర్వాత దాంట్లోకి అయితే నేను ఆల్రెడీ వేగించుకుని ఉంచుకున్నాను కదండి రవ్వ, దాన్ని అయితే వేసేసుకున్నాను. అది ఉడికిపోయిన తర్వాత పైన అయితే ఇందాక సెపరేట్గా తీసుకున్న పప్పులన్నిటిని అయితే వేసేసి మిక్స్ చేస్తానండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నదండి. ఇంకా టిఫిన్ తినంగానే మా హస్బెండ్ అయితే నాకు టీ కావాలి అని అడిగారు. ఇంకా ఆయనకు అయినేసి నేనైతే టీ అయితే పెట్టేశానండి. ఇంకా టిఫిన్ తినడము, టీలు తాగడాలు కంప్లీట్ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ అయితే వంకాయ ఫ్రై పెట్టి పప్పుచారు కాయ అన్నారు. అది కూడా ఉల్లిపాయలు వేసి పప్పుచారంట. అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి వేసి పప్పుచారు కాయమన్నారు. సో అందుకనేసి నేను ఇందక్కడ ఉప్మా చేస్తూ ఉల్లిపాయలు అయితే ఇలాగ తొక్క తీసుకుని రెడీగా ఉంచుకున్నానండి. నేను ఇప్పుడు పప్పుచారులో నా దగ్గర ఉన్న ఈ చిన్న ఉల్లిపాయలు, వంకాయ, టమాటా ఇవైతే వేసి పప్పుచారు అయితే కాస్తాను. మరి ఉత్తి పప్పుచారే తినలేము కదండి, అందుకనేసి నేను వంకాయ ఫ్రై కూడా పెడదాము జీడిపప్పు వేసి అని అనుకుంటున్నాను. సో ఇవైతే రెడీ చేసుకున్నానండి. సో పిగ్గా నేను వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను. సో వంట చేస్తూ ఈ ప్రాసెస్ ఎలా చేశాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఈ పప్పుచారు ఫస్ట్ టైం కాస్తున్నాను ఉల్లిపాయలతోటి. సో ఏమైనా తప్పులు చేస్తే కనుక మీరు నాకు చెప్పండి. ఈరోజు మా వారికి ఆఫీస్ లేదు కాబట్టి నాకు వీడియో షూటింగ్లో కొంచెం హెల్ప్ అయితే చేశారండి. ఇంకా అంతేకాదు మా షాను వాళ్ళకి November 10th హిందీ ఒలింపియాడ్ ఎగ్జామ్ అయితే ఉంది. షానుకి ఉంది, మనుకి ఉంది. సో నాకు ఎలాగూ పిల్లల్ని హిందీ ఒకటి, మ్యాథ్స్ ఒకటి నేను ప్రాపర్గా చదివించలేను అనమాట. సో మా హస్బెండ్ హిందీ ఉన్నప్పుడల్లా మా హస్బెండే పిల్లల్ని అయితే చదివించుకుంటారండి. అసలు ఈ మధ్యకాలంలో నేను పిల్లల్ని చదివించడం చాలా తగ్గించేశాను. మొత్తం మా హస్బెండే చదివించుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ మధ్య మధ్యలో నాకు వీడియో షూటింగ్లో హెల్ప్ చేస్తూ షానుని, మనుని హిందీ ఒలింపియాడ్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ అయితే చేయించేశారనమాట. ఫస్ట్ అయితే పప్పుచారు అయితే కాద్దాం అనుకుంటున్నానండి. సో బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. మార్నింగే నేను టిఫిన్ వండడానికి ముందు మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇదైతే నానిపోయింది. అదే కందిపప్పును పెసరపప్పు కలిపి నానబెట్టానండి. ఇది నానిపోయింది. సో నా దగ్గర ఉన్న కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇవి కట్ చేసి అందులో అయితే వేసుకుంటాను. రేపు కూరగాయలు ఏంటి? ఉల్లిపాయ ఫ్యాంటసీ ఏంటి నీకు? మామూలుగా చిన్న ఉల్లిపాయలే, అన్ని చిన్న ఉల్లిపాయలే కదా.
మినపప్పు అయితే నానిపోయింది, కందిపప్పు నానిపోయిందండి. మా వారు చిన్నులపల్లితో చెయ్యి పప్పుచారు అన్నారు కదండి. సో ఇంకా నేను నా దగ్గర ఉన్న ఈ టమాటా వంకాయ కూడా ఇందులో అయితే వేసేసాను. ఉల్లిపాయలు మనకి మెత్తగా అయిపోకూడదు కాబట్టి నేను ఇలా దీన్ని ఇలాగ ఉల్లిపాయల కిందనే గిన్నెలు అయితే పెట్టుకుంటున్నానండి. చూడాలి మరి ఉల్లిపాయలు మెత్తగా అయిపోతుంది ఎలా వస్తుందని. కొంచెం నీళ్ళు వేస్తాను ఇందులో. ఈ పక్కన రైస్ పెట్టానండి, పక్కనేమో పప్పుచారు అయితే పెట్టేశాను. పప్పుచారులోకి చింతపండు కావాలి కాబట్టి చింతపండు కూడా నేను మార్నింగ్ అయితే నానబెట్టేశానండి. ఏమని వచ్చేసింది సౌండ్. ఇప్పుడు ఇంకా నేను వంకాయ ఫ్రై కోసం వంకాయలను అయితే కడుక్కుని కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకుంటాను. ఇవి అయిన తర్వాత వంకాయ ఫ్రై పెడతాను. మా వంటగది మెయిన్గా నా గ్యాస్ స్టవ్ చూసి అస్సలు భయపడకండి. 3 days నుంచి నేను దీన్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. నాకేమో చాలా తలనొప్పి వస్తుంది. సో ఇంక ఏ పని చేయలేక అలా అయితే వదిలేసానండి. ఈరోజు చాలా బాగుంది. ఈరోజు ఈ వంట అయిపోయి మేము భోజనం చేసేసే కానీ ఫస్ట్ అయితే ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. ఈ వంట పని పూర్తి చేయాలి. ఇంగ్లీష్ రీల్కి అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి. తర్వాత ఏమో గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి, గిన్నెలు క్లీన్ చేసుకోవాలి. ప్లస్ ఒక కొలాబరేషన్ షూటింగ్ అయితే వచ్చిందండి. ఆ డ్రెస్సెస్ అన్నీ వేసుకుని అది షూటింగ్ చేసి మళ్ళీ వాళ్ళ డ్రెస్ని వాళ్ళకి రిటర్న్ పంపించాలి. ఇంత పని అయితే ఉంది. డిమార్ట్కి వెళ్ళాలి, కూరగాయల షాపింగ్కి వెళ్ళాలి. ఈ పనులన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేయాలి అనుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ ట్రై చేయొచ్చు కదా. ఏం టిప్స్? సపోజ్ బట్టల మీద అలాగా టీ మార్క్ పడింది అనుకోండి, దీన్ని ఇలా శుభ్రం తెలియదు కదా. అదే అవి కూడా యూట్యూబ్లోనే ఉంటాయి. నా షర్ట్ మీద టీ పంపేసాయి, మా షర్ట్ మీద ఏమి పోవంతేమి. ఈ ట్రిప్ పని చేస్తుందా లేదా అని చెప్పి అది ఎలాగో షర్ట్లు అవన్నీ పాతయే కదా, తీసేస్తున్నాను కదా ఉదయం తర్వాత. ఓకే, ట్రైల్ అండ్ ఎర్రర్ కింద మనం ఇలా చేయొచ్చు ఫన్నీగా. అప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నీ ప్రయోగాలకు నా షర్ట్ నాశనం చేసేసేవు అని కామెడీగా మాట్లాడాలి. నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వవే. ఇది యూనిక్గా బాగుంది మరి ఈ ఐడియా, కానీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వ వీడియోలో. ఏం చేస్తాను మరి అన్నీ నేను ఒక్కదాన్ని లాక్కురావాలంటావు. ఇదిగుదా షార్ట్ తీసుకో, షార్ట్ వీడియో. అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా నేను అన్నం అయితే వార్చేస్తున్నాను. కుక్కర్ కూడా ఒక 2 విజిల్స్ అయితే వచ్చింది. ఇంకొక విజిల్ వేసేసిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా బెండకాయ కాదు వంకాయ ఫ్రై అయితే పెట్టేస్తానండి. ఇంకా గ్యాస్ 2 ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకొక వంకాయ ఫ్రై పెడదాము అనేసి ఈ లోపల నేను కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి టిఫిన్ తర్వాత వచ్చినవి. ఆ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఉప్మా చేశాను కదా, ఆ ఉప్మా చేసిన కడాయిలోనే ఇప్పుడు వంకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మెయిన్ దానికోసం అయితే ఇంకా అది తోమడం మొదలు పెట్టాను. ఇంకా ఒకటి తోమి మిగతా గిన్నెలు అలా వదలడం నాకు నచ్చదు. ఇంకా మొదలెట్టానంటే అన్ని గిన్నెలు ఒకేసారి తోమేసుకోవాలన్నమాట. సో ఉన్న గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ అయితే చేసేసానండి. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. అది ప్రెజర్ లీక్ అయిన తర్వాత పప్పుచారు అయితే తాలింపు వేస్తాను. ఈ లోపల నేను వంకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. నేను ఇంకా ఏమన్నా ఇంకా బెటర్గా చేయబోవని, ఇలా చేస్తే బాగుంటుందని మీరు సలహాలు ఇస్తారు కదా, అలాంటి సలహాలు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానన్నా చెప్తానండి. ఫస్ట్ అయితే పచ్చెనపప్పు, మినప్పప్పు, జీడిపప్పుని అయితే చక్కగా వేగించేసుకున్నానండి. ఇంకా తర్వాత నేను తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు అయితే అందులోకి వేసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని ధనియాలు కూడా వేసుకున్నాను. ధనియాలు వేయక్కర్లేదులేండి, కాకపోతే నాకు ధనియాలు కూరలో తినడం నచ్చుతుంది. సో అందుకని ధనియాలు వేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చీరికల కింద తీసి వేసానండి. అవి వేగిపోయిన
వేగిపోయిన తర్వాత దాంట్లోకి నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉప్పు నీళ్ళలో నానబెట్టిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని నీళ్లు పిండేసి ఈ తాలింపులు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి పైన అయితే పసుపు వేసి బాగా అయితే మిక్స్ చేశానండి. నేను ఇంకా ఉప్పు అయితే వేయలేదు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేద్దామని అనుకున్నాను. ఇవి చక్కగా కొద్దిసేపటికి మగ్గిపోయినాయండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఈ ఫ్రైకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఫ్రై ఆల్మోస్ట్ మగ్గిపోయింది కాబట్టి ఫైనల్గా జీడిపప్పుల్ని వేసేసి కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా అయితే మిక్స్ చేసేసి కాసేపు నూనెలో అయితే వీటిని వేగనిచ్చానండి. ఇలా ఒక 5-10 నిమిషాలు చక్కగా లో ఫ్లేమ్లో వేగించుకునేసరికి నాకు వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చిందండి. ఇందాకటి నేను కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాను కదండి పప్పుచారు కోసము. సో ప్రెజర్ అంతా లీక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దాన్ని పప్పు తాలింపు వేద్దామనేసి తీసాను. ఉల్లిపాయలు ఈ కూరగాయలని ఒక గిన్నెలో పెట్టాను కదండి, చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా ఈ పప్పుని ఒకసారి మెత్తగా మెదిపేసుకుని దీన్ని ఇప్పుడు తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను. పప్పును మెత్తగా మెదిపేసాక నాకు ఇప్పుడు పప్పుచారుకి ఎంత అయితే ఉప్పు అవసరం అంత ఉప్పు, పసుపు, కారము అయితే వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను చారు కింద కాస్తున్నాను కాబట్టి కొంచెం రసం పౌడర్ అయితే ఉంది నా దగ్గర. ఆ రసం పౌడర్ కూడా కొంచెం అయితే వేసుకున్నాను. నేను ముందుగానే చింతపండు రసాన్ని అయితే నానబెట్టుకున్నాను కదండి, ఆ గుజ్జులోంచి చింతపండు రసాన్ని మొత్తం తీసేసాను. మాకు పప్పుచారు పల్చగా ఉండాలండి, పప్పు ఎక్కువగా తగలకూడదు. అలాగే నీళ్ళు కింద ఎక్కువ ఉండాలి మా ఆయనకి. అలా ఉంటే మా ఆయన చాలా ఇష్టపడి తింటారనమాట. సో అందుకనేసే పులుపుతోటి కొంచెం నీళ్ళు అయితే ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి నీళ్ళు మొత్తం మనకి బాగా మరగాలండి. స్టవ్ మీద అయితే పెట్టేసి చక్కగా దీన్ని అంతటినీ మరిగించేశాను. నేను ఇందులోకి ఉల్లిపాయలు, కూరగాయ ముక్కలు అయితే వేయలేదు. సో ఇప్పుడైతే వేసుకుంటున్నానండి. సో అవి కూడా వేసి కొద్దిసేపు మరిగించాను, ఉప్పు వాటికి పట్టుకుంటుంది కదా అనేసి. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి. తాలింపు కోసము ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. సో అవి అయితే నూనెలో వేగిచ్చేసి చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఈ పప్పుచారు అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసి ఒక పొంగు అయితే పొంగనించానండి. అంతే, టేస్టీ పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. నేనైతే పప్పుచారు ఎప్పుడు ఇలాగే కాస్తాను. కాకపోతే ఈసారి ఏంటంటే ఉల్లిపాయలు ముక్కలు కోయకుండా మా వారు అడిగారనేసి 5-6 ఉల్లిపాయలు చిన్నగా ఉన్నవి తొక్కలైతే తీసేసి వేసేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పప్పుచారు. చిన్న ఉల్లిపాయలు పెద్ద మార్పు అన్నట్టు మా ఆయన ఇష్టంగానే తిన్నారు. ఇంకోండి ఫైనల్గా వంట అంతా అయిపోయింది. ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను. వంకాయ ఫ్రై అయితే అయిపోయింది, పప్పుచారు కూడా కాసేసాను. ఇంకా మరి ఇవి వండుకున్నవి తినాలి కదా, సో దానికోసం వైట్ రైస్ కూడా వండాను. మాకు ఏ కూరలు ఉన్నా ఖచ్చితంగా పెరుగులోకి నంచుకోవడానికి ఏదో ఒక ఫ్రూట్ కానీ లేకపోతే స్వీట్ కానీ ఉండాలండి. సో ఈరోజు నంచుకోవడానికి మేము పపాయ అయితే పెట్టుకున్నాం అనమాట. సో తిందాం ఇప్పుడు. వంట పని అయితే పూర్తయిపోయిందండి. 1:30 అయ్యిందండి వంట పని పూర్తయ్యేసరికి. చూడాలి ఇప్పుడు ఈ వంటలు చేశాను కదా, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఫస్ట్ మా ఆయన అయితే తిని చెప్తారు మా ఆయనకి నచ్చిందా లేదని. నాకైతే నేను చేసుకునే కదండి, ఎలా ఉన్నామో నాకు నచ్చేస్తాయి. మా ఆయన నేను మెప్పించడం కష్టం. నేను శ్రీవారు మీరు తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో. చిన్నడు వడ్లేగు చిన్నడా సరిపోయింది ఉప్పు? నచ్చలేదు. వంకాయ కూర బాగోలేదా? అంటే మామూలుగానే ఉంటుంది, ఫ్రైయే కదా అది, కూర ఏం కాదు, ఫ్రైయే పెట్టాను. ఉల్లిపాయ వేయలేదు. నచ్చలేదండి వంకాయ ఫ్రై, ఫెయిల్ అయిపోయింది మా ఆయన దగ్గర. నేను తిని చెప్తాను నాకు నచ్చిందో లేదో. పప్పుచారు వేసుకో. ఏ సరే ఉల్లిపాయలు తిప్పేసుకో. మా ఆయన్ని మెప్పించడం చాలా కష్టం తెలుసండి. అదే అత్తయ్య గారికి అత్తే ఎంత బాగుందో అని తినేస్తావు కదా. ఆగు తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో. సరే మీరు కూర్చోండి ఇక్కడ. వెరీ గుడ్ మను. పప్పుచారు పోందా? పప్పుచారులో కదా నంచుకుని తిను.
అదే వంకాయ. నచ్చిందా నీకు వంకాయ? నచ్చింది. చిన్న పప్పుచారు వేసుకుని తిరు, వంకాయ తిన్నంటున్నావు కదా. సో నేను టేస్ట్ చూసి చెప్తానండి. మా ఆయన అయితే నచ్చలేదు అన్నారు, మా షానుకి అయితే నచ్చింది. మా షానంకి నాకు అన్నీ నచ్చేస్తాయండి, మా మనుకి మా ఆయనకి అంత త్వరగా ఏది ఎక్కువ. బాగుంది, బాగుందండి. ఫస్ట్ నుంచి నాకు చిక్కుడు పులిహోర చాలా బాగుంది. పప్పుచారు కూడా చాలా బాగుందండి. టైం అయితే 5:30 అయిపోయిందండి అప్పుడేని. ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. డీమార్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మేమైతేని. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను ఇంగ్లీష్ వీడియోకి వాయిస్ ఓవర్ అవి ఇచ్చుకున్నాను. తర్వాత గిన్నెలన్నీ తోమేశానండి. వంటగది క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చెప్పాను కదా ఈరోజు ఒక ఇన్స్టాగ్రామ్ది కొలాబరేషన్ షూటింగ్ ఉంది అనేసి. సో దానికోసం అయితే నేను రెడీ అయ్యాను అనమాట. మళ్ళీ సన్లైట్ పోతే మనకి ఫొటోస్ వీడియోస్ నీట్గా రావండి, అందంగా ఉండదు. సో అందుకని ఆ షూటింగ్ కోసం అయితే నేను 4:30కి స్టార్ట్ చేశాను. 1 అవర్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక డ్రెస్ ఉంది, అది కూడా వేసుకుని ఫొటోస్ వీడియోస్ దిగేస్తే ఇంకా ఆ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎడిటింగ్ ఏ నైట్కు చేస్తాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు డీమార్ట్కి అయితే వెళ్తామండి. డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వంటగది క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా సంతకొంటూ వెళ్ళాలి కూరగాయలకి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా అయితే జరుగుతుంది. ఇంకా బట్టలు తీసేమండి, బట్టలన్నింటినీ మడతలు పెట్టాలి, ఎన్ని ఉన్నాయో అని. ఈరోజు ఏంటో కసిరి వారు చాలా పనులు ఉన్నాయి మనకి. పాపం ఇంకా మా వారు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఇల్లంతా క్లీన్ చేసి మాపింగ్ అవి ఆయనే పెట్టేసుకున్నారు. సో ఇంకోటి డ్రెస్ చూసారా ఎంత బాగుందో అని. చున్నీ ఇలా వేసుకొని చాలా రోజులు అయిందని ఇలా వేసుకున్నాను. ఈ డ్రెస్ మీకు చూపిస్తానండి వర్క్ ఎంత బాగుందో అని. నేను ఈ రీల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి భవానీ పాఠశాల ఇన్స్టాగ్రామ్ని విజిట్ చేయండి. సో అందులో మీకు ఈ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి ఇవన్నీ తెలుస్తుంది. లేదు మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలని అడిగితే చెప్పండి, కమ్యూనిటీ పోస్ట్లో నేను లింక్ అయితే ఇస్తాను. ఏంటి చాలా డ్రెస్ చూపిస్తున్నాను, మొత్తం పడుతున్నారు అడ్డంగా. సరే కట్టేసి ఇది ఇలా. టైం అయితే 6 o'clock అయిపోయిందండి. టైం అయితే 6 o'clock అయిందండి. ఇప్పుడైతే డీమార్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ కరాటే క్లాస్ ఉంది వీళ్ళకి. కరాటేలో దింపేసి మేము వెళ్దాం అనుకున్నాం, కానీ వీళ్ళు వస్తానంటున్నారు. పోనీ కరాటే అయ్యాక వెళ్దామంటే కరాటే క్లాస్కి వెళ్ళాలని లేదు రోజు అనేసి అంటున్నారు. ఇంక అందుకనేసి కరాటే క్లాస్ అయితే మానేసాం మేము. ఇప్పుడు డైరెక్ట్ డీమార్ట్కి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళి కావాల్సిన కిరాణా సరుకులు అవి తీసుకుని తెచ్చుకుంటామండి. మొత్తం 4 వెళ్ళిపోతున్నాం. నువ్వు ఇక్కడ ఉంచు. డీమార్ట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7 అయిపోయిందండి. ఈరోజు కార్తీక పున్నమి కాబట్టి ఇంకా మా వారైతే ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటున్నారు. నేనైతే బయట దీపాలు అయితే వెలిగించేసాను. మొన్నటివి క్రాకర్స్ అయితే కొన్ని ఉండిపోయినాయండి ఇంట్లోని. సో పిల్లలకి ఇచ్చి క్రాకర్స్ కాల్చుకోండమ్మా అంటే వాళ్ళైతే క్రాకర్స్ కాల్చుకుంటున్నారనమాట. మా షాను ఒక మాదిరిగా పర్వాలేదు, కానీ మా మను క్రాకర్స్ కాల్చడానికి చాలా భయపడిపోతుంది తెలుసండి. చెవులు చూసారు ఎలా మూసుకుంటుందని. అది మతాబి ఏమి చేయదు, పొడుగ్గా కాడుంటుంది, అయినా కూడా ఇది భయపడిపోతుంది అనమాట. మాదైతే డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలైతే తింటున్నారు. పిల్లల్ని ఇంట్లో పెట్టి నేను మా వారు ఇంటి దగ్గర సంత ఉంటే సంత దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడికి వచ్చి మాకు వారానికి సరిపడా కూరగాయలు అన్నిటినీ అయితే తీసుకున్నాము. కూరగాయలు మీకు ఇష్టంగా తినే కూరగాయలు ఏంటి అన్నది కామెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం అన్ని కూరగాయలు చాలా ఇష్టమండి. నేను కూరగాయలు అన్నీ చాలా ఇష్టంగా తింటాను. చిక్కుడుకాయ అయితే మరీ ఇష్టము. చిక్కుడుకాయ, దొండకాయ ఇవి నాకు బాగా నచ్చుతాయి అనమాట. మా వారికి అయితే చిక్కుడుకాయ ఇష్టమండి. అది కూడా మా చెట్టుకి కాసిన చిక్కుడుకాయలు అంటే ఆయనకి చాలా ఇష్టము. టైం అయితే 9 o'clock అయిపోయిందండి. ఈరోజు ఇంట్లో పనులు తెమనసం లేదు, బయట తిరగడం కూడా అలా అయిపోయింది. డీమార్ట్కి అయితే వెళ్ళాం కదండి. డీమార్ట్ నుంచి అయితే తెచ్చుకున్నాము కిరాణా సరుకులు. ఇలా డీమార్ట్కి వెళ్తే అలా ఎగిరిపోతాయి వేలకు వేలు. 2038 రూపాయలు అయితే అయ్యిందండి. మాది పాతది చాప ఉంది కదండి, ఆ చాప చిరిగిపోయింది. మేము వాడుకోవడానికి బాగానే ఉంది. ఎవరైనా వస్తున్నప్పుడు ఆ చాప వేస్తుంటే బాగోట్లేదు అనేసి ఇది ఒకటి చాప అయితే తీసుకున్నామండి. ప్రస్తుతానికి మేము చిరిగిపోయిందే వాడతాము కొంతకాలం, తర్వాత ఇది వాడతాము. చాలా బాగుంది. అప్పుడు లాస్ట్ టైం మేము కొన్న గ్రీన్ కలర్ చేప
మను చిన్నప్పుడు మను పుట్టిన కొత్తలో పాకుతుంది అనేసి కొన్నాం కదా, నాందేడ్ డిమార్ట్లో కొన్నాం. అది గుర్తులేదు. నీకు గుర్తులేదా? ఇప్పుడు ఇక్కడ అదే 349 రూపీస్ అయితే పడిందండి. ఇంకా డిమార్ట్కి వెళ్ళామంటే పాలు పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. బ్రెడ్ తెచ్చుకున్నాము. ఇంకా అదే రిఫ్లెక్ట్ తెల్లప్మా రవ్వ, పెసలు ఇంట్లో పురుగులు పట్టేస్తున్నాను కదా. వేరుశనగుళ్ళు, ఎండుమిరపకాయలు, బేబీ సోప్స్, ఎర్రనోకు ఉప్మా, చపాతీ పిండి, మ్యారీగోల్డ్ కాదు న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్లు. నేను బిస్కెట్లో ఎక్కువ ఇష్టంగా తినేది ఇది 50-50. ఆ రెండు నచ్చితే నాకు. మైదా పిండి తీసుకున్నానండి. మా ఆయన గులాబీ పువ్వులు ట్రై చేయని అడుగుతున్నారు. సరే ట్రై చేద్దాము అనేసి మైదా పిండి అయితే తీసుకున్నాను. ఎప్పుడు చేస్తానో ఏంటో తెలీదు. పన్నీరు షాంపీ పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టమని అయ్యో రేపు సాయంత్రం కొడతాను అయితే పన్నీరు. ఇంకోటి ఇవైతే మేము డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాము. ఏంటి పని అన్ని తక్కువ తెచ్చావా అని అడగొచ్చేమోనండి మీరు. మా ఇంట్లో ఏమవుతుందో తెలీదు. ఈ మధ్యకాలంలో తెచ్చుకుంటే దానికి అన్నిటికీ పురుగు అయితే పట్టేస్తుందండి. అక్కడికే డబ్బా ఖాళీ అవ్వగానే మళ్ళీ నేను క్లీన్ చేసి పెడతాను. అయినా కూడా బియ్యము, కందిపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు ప్రతీది పురుగేనండి. చివరికి ఎండు మిరపకాయలు కూడా వదలట్లేదు. బూజు పట్టేసి పురుగు పట్టేస్తుంది. సో అందుకనే ప్రస్తుతానికి తక్కువే తెచ్చుకున్నానండి. నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోమా. ఒక వీడియో చూసానండి. కిరాణా సరుకులు తెచ్చుకున్నారండి వాళ్ళు డీమార్ట్ నుంచి. హాల్ అంతా నిండిపోయింది అనమాట. 20,000 రూపాయలు 40,000 అయ్యింది అన్నారండి. 5 నెలలకు సరిపడా తెచ్చుకున్నారంట. ఎందుకు అంతంత ఎక్కువ తెచ్చేసుకోవడము, పాడైపోతాయి కదా అని నాకు అనిపించింది అనమాట. నేనైతే డీమార్ట్కి వెళ్తే మేము ఇంతే ఒక నెలకు సరిపడా అలా తెచ్చుకుంటాము. ఎవ్రీ మంత్ డీమార్ట్కి అయితే వెళ్తామండి. సో ఇవి డీమార్ట్ నుంచి తెచ్చుకున్న కిరాణా సరుకులు. ఇప్పుడైతే కూరగాయలకి వెళ్ళాను కదండి. వచ్చే దారిలో ఇడ్లీ రవ్వ అయితే తెచ్చుకున్నాము. డీమార్ట్లో ఇడ్లీ రవ్వ అయితే 35 రూపీస్ ఉందండి. బయట ఇడ్లీ రవ్వ 50 రూపాయలు. డీమార్ట్లో లేదు ఇడ్లీ రవ్వ. సో అందుకని బయట అయితే తీసుకున్నామండి. 50 రూపీస్ అయితే అయ్యింది. ఇప్పుడు కూరగాయలు కూడా తెచ్చేసుకున్నామండి. సో ఇంకా చాలా రోజులు ఇబ్బంది ఉండదు. టమాటాలండి కేజీ 30 రూపాయలు. అరటికాయలు 20కి 4. క్యారెట్లు అయితే తీసుకున్నానండి. క్యారెట్లు అర కేజీ 40 రూపాయలు. అర కేజీ 40, కేజీ 40, అర కేజీ 40. చిక్కుడుకాయలండి 50 రూపాయల. అర కేజీ 50. అర కేజీ 50. బెండకాయలు అర కేజీ 30. అర కేజీ 30. క్యాప్సికమ్ తీసుకున్నామండి. క్యాప్సికమ్ కూడా అర కేజీ 30. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా చిలకడ మళ్ళీ సీజన్ అయిపోతుందేమో అనేసి ఇంకా లాస్ట్లో తీసుకుందామని తీసుకున్నానండి. కేజీ 50 రూపాయలు. ఇవి పిల్లలకి ఉడకేసి పెడతాను. ఇవి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. ఈ వీక్కి సరిపోతాయండి కూరగాయలు. సో ఇంకా ఇవన్నీ నేను డబ్బాల్లోకి అయితే సర్దేసుకుంటానండి. ఇంకా గిన్నెలు తోమాలి, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయాలి. 2 పనులు పూర్తి చేసి పడుకుంటే నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు టైం 9 o'clock అవుతుందండి. 10 o'clock కల్లా ఈ పనులు అయితే పూర్తి చేసేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. తీసుకుని తెచ్చుకున్న కిరాణా సరుకుల్ని అలాగే కూరగాయల్ని నీట్గా ఎక్కడవక్కడ సర్దేసుకున్నానండి. నాకు పెద్దగా డబ్బాలు ఏమీ ఇంట్లో ఉండవు. అలాగే పెట్టుకోవడానికి మంచిగా కంటైనర్స్, కబోర్డ్స్ లాంటివి ఏమీ ఉండవండి. అందుకనేసి నేను ఒక పెద్ద స్టీల్ డబ్బా అలాగే ఒక పెరుగు డబ్బాలోని తెచ్చుకున్న కిరాణా సరుకులు అందులో పెట్టేసుకుని నాకు అవసరమైనవి కొంచెంగా తీసుకుని వాడుకుంటూ ఉంటానన్నమాట. అయితే నేను
ఇంటికి తీసుకొచ్చే కిరాణా సరుకుల విషయంలో ఒకటైతే ఫాలో అవుతానండి. మీకు ఏమన్నా ఉపయోగపడితే మీరు ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు కిరాణా సరుకులకి వెళ్ళినా కూడా నేను ఎక్కువ ఎప్పుడు కొననండి. మ్యాక్సిమం 1 kg 1.5 kg అంతే తక్కువగా కొనుక్కుని తెచ్చుకుంటాను అనమాట. అయితే ప్రతి నెల ఖచ్చితంగా కిరాణా సరుకులు కొనాలి అన్న రూల్ అయితే నేను ఎప్పుడు పెట్టుకోనండి. ఇప్పుడు సపోజ్ ఈ నెల మేము కిరాణా సరుకులు తెచ్చుకున్నామా, అందులో నెల పూర్తి అయ్యేసరికి కొన్ని అయిపోతాయి, అంటే వేరుశనగ గుళ్ళు లాంటివి ఇలాగ అయిపోతాయి అనమాట. అప్పుడు ఈ నెల వేరుశనగ గుళ్ళు అన్నీ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మంత్కి వేరుశనగ గుళ్ళే కావాలని అనుకోను. ఆ నెల తెచ్చుకున్న పుట్నాల పప్పు ఉంటే ఆ పుట్నాల పప్పును కంప్లీట్ చేసేస్తాను అనమాట. అంటే నేను ఎలా ఉంటానంటే, ఈ నెల వేరుశనగ గుళ్ళు అయిపోయినాయి కదా, ఖచ్చితంగా వేరుశనగ గుళ్ళు కొనుక్కుని తెచ్చేసుకోవాలి అన్నట్టు ఉండను నేను. ముందు నెల తెచ్చుకున్న కిరాణా సరుకులు ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి, ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కదా వేరుశనగ గుళ్ళు, ఇంకా ఆ నెల తెచ్చుకున్న వాటిలో ఇంకా కొన్ని సరుకులు మిగిలినాయి కదా, సో తెచ్చుకునే మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు షాప్కి వెళ్ళాలి అని అనుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న అన్నిటిని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అనవసరంగా ఇప్పుడు కొంచెం ఉండంగానే మనం వెళ్ళి తెచ్చేసుకున్నాం అనుకోండి, ఈ ఉండిపోయి అలా అడుక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటాం మనము. సో దట్ ఏమవుతుంది, పాడైపోతుంది. అది పాడవుతూ వచ్చింది అంటే వెనకాల తెచ్చుకున్నవన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి, ఆ పురుగులు వాటికి కూడా పడుతూ ఉంటాయి. సో నేను ఏంటంటే ఈ నెల తెచ్చుకున్నవన్నీ పూర్తిగా అయిపోయినాయి అనుకుంటేనే అప్పుడు వెళ్ళాలి అనుకుంటాను అనమాట. ఈ లోపల అయిపోయినాయి అన్నీ మనం లిస్ట్ రాసుకుంటా ఉన్నాం అనుకో, మా వారు ఆఫీస్ నుంచి వస్తూనే అలాగే వెళ్ళి తీసుకుని వస్తారండి. అందుకనేసి మ్యాక్సిమం మేము ఒక నెల తెచ్చుకుంటే నెక్స్ట్ మంత్ డీమార్ట్కి వెళ్ళే పని ఉండదు. కాకపోతే ఏమన్నా 1-2 వస్తువులు అయిపోయినా కూడా మేము డీమార్ట్ నుంచే తెచ్చుకుంటామండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని కన్నా అక్కడికి వెళ్ళి అయితే మా వారు ఆఫీస్ నుంచి వస్తూ తీసుకుని వస్తారనమాట. ఈ మొన్న నెల కూడా వెళ్ళాం కానీ కిరాణావి తెచ్చుకోలేదు. నార్మల్గా దోమల బ్యాట్, ఇంట్లో కావాల్సినవి 1-2 వస్తువులు తప్పించి ఇలా ఎక్కువైతే తెచ్చుకోలేదు. సో మేమైతే ఇది ఫాలో అవుతామండి. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, మనం చాలా కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే చాలామంది వైఫ్ వర్కింగ్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇంట్లో కనిపిస్తూ ఉంటే మనకు అంతగా వాల్యూ అనిపించదండి. అదే ఒక్క హస్బెండే కష్టపడుతున్నప్పుడు పాపం చాలా కష్టపడి వస్తారు కదా. సో వాళ్ళు అంత కష్టపడి తీసుకొచ్చిన డబ్బుల్ని మనం వృధా చేయకూడదన్న ఇంటెన్షన్లో నేను ఉంటానన్నమాట. సో అందుకనేసి మంచిగా అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు తెచ్చుకుంటే బెస్ట్ అనేసి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇంట్లో చాలా వరకు అయిపోయినాయండి. ఇడ్లీ రవ్వ లేదు, మినపప్పు ఉన్నాయి, చాగల నుంచి కొనుక్కు తెచ్చుకున్నాను కదా. సో ఇంకా చాలా అవసరమైనవి లేవు అనేసి ఇప్పుడు అయితే వెళ్ళాము. ఇంక ఇంట్లో స్నాక్స్ అవి ఏమీ లేవండి. సో ఇంకా కొన్ని బిస్కెట్లు అయితే తీసుకున్నాను, కానీ రేపు పిల్లలకి సున్నుండలు చేస్తాను. యాక్చువల్లీ ఈరోజే చేయాలి అనుకున్నాను కానీ ఈరోజు చేయడం అయితే అవ్వలేదు. ఇంకా నాకు సాయంత్రం అయ్యేసరికి తలపోటు స్లోగా మొదలవుతుంది అనమాట. ఇంక నేను త్వరగా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసి పక్కన వేసేసుకుంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను, పడుకుందాము అనేసి చెప్తున్నాను పిల్లలకి. ఇంకా వాళ్ళ వస్తువులన్నీ సర్దేసుకుంటే ఒక్కసారి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అదే కూరగాయలు అవి తెచ్చుకున్నాను కదండి, కొంచెం ఆకుల కింద అలా ఉందన్నమాట ఇంట్లోని. సో ఇదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. టెంట్ హౌస్ని ట్యాగ్ చేశాను, చూడండి ఎవరికైనా కావాలి అంటేని. సో ఈ రోజైతే అసలు సెలవే కానీ మా రోజు ఎలా గడిచిపోయింది ఏంటన్నది కూడా నాకు ఏమీ తెలియలేదండి. అంత బిజీగా గడిచిపోయినాయి మా రోజులైతేని. పాప మా వారికి ఖాళీ లేదు, నాకు ఖాళీ లేదు అన్నట్టు అయిపోయింది. మా వారేమో పిల్లల్ని చదివించుకుంటూ నాకు వీడియో తీస్తూ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఇంట్లో పనుల్లోని. ఇంకా నేను అంటారా మార్నింగ్ నుంచి నాకు వంట చేయడము, అవి చేసే వంటని వీడియో షూట్ చేసుకోవడము, తర్వాత ఇంగ్లీష్ కోసం కొంచెం సేపు ప్రాక్టీస్ చేయడము, తర్వాత కొలాబరేషన్ షూటింగ్, ఇంకా డీమార్ట్ కిరాణా సరుకులు, తర్వాత ఇంకేంటి కూరగాయలకి వెళ్ళడము, ఇలా నా డే అయితే చాలా బిజీగా గడిచిపోయింది. ఇంకా ఈ రోజులో నేను చెయ్యాలి అనుకున్న అన్ని పనులు మ్యాక్సిమం చేశాను, కానీ బట్టలు మడతలు పెట్టలేదండి ఈరోజు, అదొకటి ఆగిపోయింది. ఇంకా రేపొద్దున్న బట్టలు మడతలు పెట్టడం అయితే పూర్తి చేసేస్తాను. సో ఇదేండి ఈరోజు వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కమింగ్ బ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మంచి వీడియోలు వస్తాయి. వీడియోస్ని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. నా ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఎవరికైనా చూడాలి అనిపిస్తే కనుక నా ఇన్స్టాగ్రామ్ని విజిట్ చేయండి. సో ఇంకా పడుకుంటున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లల కోసం అయితే నానబెట్టేశానండి.
టైం అయితే 11 అయిపోయిందండి. ఇంట్లో పనులన్నీ ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పడుకుంటున్నాం కాబట్టి పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను. ఇంకా రేపు అయితే బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద చపాతీ చేసేసి చిక్కుడుకాయల కూర అయితే వండేద్దాం అనుకుంటున్నాము. సో మా హస్బెండ్ అయితే నేను ఈ పనులు చేసుకునేటప్పుడు చిక్కుడుకాయలు కూడా గిల్లేసి శుభ్రం చేసి పక్కనైతే పెట్టేశారండి. ఇంక ఇప్పుడు 11 అయిపోయిందండి. రోజు 9:30 కల్లా పడుకుంటున్నాము. కానీ ఈరోజు బయటికి వెళ్ళడము, కిరాణా సరుకులు తెచ్చుకోవడం, కూరగాయలు తెచ్చుకోవడం, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడము, ఇలా ఈ పనులన్నీ అయ్యేసరికి మాకు లేట్ అయిపోయింది. 11 అయిపోయింది. మేము పడుకుంటే కానీ ఈ పిల్లలిద్దరూ కూడా పడుకోరండి. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయిలేండి. నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకైతే పడుకుంటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.